వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. 12 ఏళ్లకోసారి వచ్చే పవిత్ర ఉత్సవం, కోట్ల మంది ఎదురు చూసే పుష్కరం. పుష్కర సంబరాలకు కృష్ణమ్మ సిద్ధమైంది. కృష్ణానది పొడవునా తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కోట్ల మంది యాత్రికులు తరలి వచ్చే పుష్కరాల కోసం 2 రాష్ట్రాలు భారీ సన్నాహాల్లో నిమగ్నమయ్యాయి. పాలమూరు నుంచి జలజలా ప్రవహించే కృష్ణమ్మ ప్రకాశం బ్యారేజ్ దాకా బిరబిరా పరుగులు తీస్తూ పుష్కరాలకు స్వాగతం పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లో పుష్కరాల ఏర్పాట్లపై ఎన్టీవీ స్పెషల్ రిపోర్ట్. కృష్ణా పుష్కరాలకు పాలమూరు జిల్లా భారీ ఏర్పాట్లతో సిద్దమవుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలి పుష్కరాలు కావడంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తోంది. మహబూబ్ నగర్ జిల్లాలో పుష్కర ఏర్పాట్లపై స్పెషల్ రిపోర్ట్. పన్నెండేళ్లకోసారి వచ్చే పుష్కర సంబరం దగ్గర పడుతోంది. తెలంగాణలో కృష్ణమ్మ ప్రవేశించే మహబూబ్ నగర్ జిల్లాలో పుష్కర పనులు ఊపందుకున్నాయి. ఆగస్టు 12 నుంచి 24 వరకు జరిగే పుష్కరాల కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. కర్ణాటక రాష్ట్రం నుంచి పరవళ్లు తొక్కుతూ వచ్చే కృష్ణ మాగనూరు మండలం తంగడి గ్రామ శివారులో తెలంగాణ భూభాగంలోకి ప్రవేశిస్తుంది. జూరాల డ్యాం నుంచి శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా దిగువ జిల్లాలకు కృష్ణా నీళ్లు ప్రవహిస్తాయి. తెలంగాణ రాష్ట్రం సాకారమయ్యాక మొదటిసారి వచ్చిన కృష్ణా పుష్కరాలు కావడంతో సౌకర్యాల్లో ఎక్కడా రాసి పడకూడదనుకుంటోంది టీఆర్ఎస్ సర్కార్. జిల్లాలో 32 ప్రధాన ఘాట్లు, 20 స్థానిక ఘాట్లు నిర్మాణ దశలో ఉన్నాయి. ఘాట్లతో పాటు వాటి సమీపంలోని ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వ నిధులు మంజూరు చేసింది. ఘాట్లలో స్నానమాచరించే భక్తులు సమీపంలోని ఆలయాల్లో దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలంపూర్ మండలం, గొందిమల్ల కొల్లాపూర్ మండలం, సోమశిల వద్ద వీఐపీ ఘాట్లను నిర్మిస్తున్నారు. సీఎం కేసీఆర్ ఇక్కడే పుష్కర స్నానం చేస్తారని అధికారులు చెబుతున్నారు. ఇటిక్యాల మండలం వీచుపల్లి ఘాట్ జాతీయ రహదారి పక్కనే ఉండటంతో యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అందుకే ఇక్కడ పుష్కర ఘాట్ ని విశాలంగా ఉండేలా నిర్మిస్తున్నారు. రాయలసీమ జిల్లాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉంది. పుష్కర ఘాట్ల నిర్మాణానికి, ఆలయాల అభివృద్ధికి దాదాపు 800 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 12 రోజుల పాటు జరిగే పుష్కరాలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా విజయవంతంగా పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లలో తలమునకలైంది. జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా పుష్కర పనుల్ని పర్యవేక్షిస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లాలో కృష్ణానది తీర ప్రాంతం ఉన్న మొత్తం 6 నియోజకవర్గాల్లో పుష్కర స్నానాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మక్తల్, గద్వాల, వనపర్తి, కొల్లాపూర్, ఆలంపూర్, అచ్చంపేట నియోజకవర్గాల్లో ఘాట్లను ఏర్పాటు చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో యాత్రికులు రైల్వే మార్గం ఉన్న మహబూబ్నగర్ జిల్లా మగనూరు మండలం కృష్ణ గ్రామానికి పుష్కర స్నానాలకు వచ్చే అవకాశం ఉండటంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా పుష్కర ఘాట్ల పనులు ఆశించిన స్థాయిలో జరగటం లేదు. నెలాఖరు కల్లా పనులు పూర్తి కావాల్సి ఉన్నా ఆ పరిస్థితి కనిపించడం లేదు. పైగా చాలా చోట్ల పనులు తూతూ మంత్రంగా సాగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించకపోతే పుష్కరాలకు వచ్చే యాత్రికులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఏపీలో కృష్ణాకి ముఖద్వారమైన కర్నూలు జిల్లాలో పుష్కర ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా నిధులు వెచ్చిస్తున్న ప్రభుత్వం శాశ్వత ప్రాతిపదికన పుష్కర ఘాట్లు నిర్మిస్తోంది. 16 కృష్ణా పుష్కరాలకు 6 కోట్లతో భక్తులకు సౌకర్యాలు కల్పిస్తోంది. కృష్ణానదికి ఓవైపు తెలంగాణ ఉంటే మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ఈ నదికి ముఖద్వారం కర్నూలు జిల్లానే. కృష్ణా నది పరివాహక ప్రాంతంలో కర్నూలు జిల్లాలో సంగమేశ్వరం, శ్రీశైలం ప్రధానమైన పుణ్యక్షేత్రాలు. పుష్కరాలకు జనం పోటెత్తే అవకాశం ఉండటంతో ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారు. శ్రీశైలంలో పాతాళగంగలో స్నానం చేస్తే సర్వ పాపాలు హరిస్తాయని విశ్వాసం. అందులోనూ పుష్కర సమయంలో స్నానం చేస్తే మరింత పుణ్యం వస్తుందని నమ్ముతారు. దీంతో పాతాళగంగలో 8 కోట్ల రూపాయలతో శాశ్వత ప్రాతిపదిక ఘాట్ నిర్మిస్తున్నారు. 20 అడుగుల లోతున పటిష్టమైన కట్ట నిర్మించే పుష్కర్ ఘాట్ ఏర్పాటు చేస్తున్నారు. 10 పుష్కరాలకైనా చెక్కు చెదరకుండా ఉండేలా ఘాట్ నిర్మిస్తున్నారు. కృష్ణానదికి ముఖద్వారం కర్నూలు జిల్లా, అందులో శ్రీశైలం
పుణ్యక్షేత్రానికి ఉన్న ప్రాధాన్యత మరీ ఎక్కువ. కృష్ణా పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని శ్రీశైలంలో పెద్ద ఎత్తున ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఇక్కడ ప్రధానంగా పాతాళగంగ దగ్గర 2 ఘాట్లు, అలాగే లింగాల గట్ట వద్ద 2 ఘాట్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుంది. మనం చూస్తున్న ఈ పుష్కర ఘాట్ నిర్మాణం అనేది శాశ్వత ప్రాతిపదికన ఏపీ ప్రభుత్వం నిర్మిస్తుంది. దాదాపు 8,30,00,000 రూపాయలు ఈ పుష్కర ఘాట్ కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. మనం చూడొచ్చు ఎంత పటిష్టంగా ఈ పుష్కర్ ఘాట్ నిర్మిస్తున్నారు అనేది మనకు చాలా స్పష్టంగా విజువల్స్ లో తెలుస్తుంది. శ్రీశైలంలో వచ్చే భక్తులకు పుష్కరాల్లో ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. కెమెరామెన్ రామస్వామితో చంద్రశేఖర్, ఎన్టీవీ, శ్రీశైలం. పుష్కరాల నాటికి కృష్ణానదిలో నీటి ప్రవాహం ఏ స్థాయిలో ఉంటుందో చెప్పలేని పరిస్థితి. కృష్ణానదికి వరద నీరు రాని పక్షంలో శ్రీశైలం డ్యాంలోని నీటిని స్లూయిస్ గేట్ల ద్వారా విడుదల చేసి భక్తులు పుష్కర స్నానాలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీశైలం డ్యాం దిగువన నది మధ్యలో శాశ్వత ప్రాతిపదికన పుష్కర్ ఘాట్ నిర్మిస్తున్నారు. ఈ ఘాట్ ఇటు ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణ నుంచి వచ్చే భక్తులకు సౌకర్యంగా ఉంటుంది. కృష్ణా పుష్కరాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో శ్రీశైలం కీలకం. శ్రీశైలం డ్యాంలో నీటి మట్టం పెరిగి కృష్ణానదిలో పుష్కలంగా నీటి ప్రవాహం ఉంటే ఎలాంటి సమస్య ఉండదు. భక్తులు కూడా నిశ్చింతగా పుణ్యస్నానాలు చేయవచ్చు. ప్రస్తుతం శ్రీశైలం డ్యాంలో నీటి మట్టం అట్టడుగు స్థాయిలో ఉంది. 787 అడుగుల నీటి మట్టం ఉండగా 23 టీఎంసీల నీరు ఉంది. గత కృష్ణా పుష్కరాల సమయంలోనూ ఇదే పరిస్థితి ఉండగా పుష్కరాలకు 1 వారం గడువు ఉందనగా భారీ ఎత్తున వరద నీరు శ్రీశైలం డ్యాంలో చేరింది. ఈసారి కూడా అలాగే జరగొచ్చనే ఆశాభావం వ్యక్తమవుతోంది. 7 నదులు సంగమించే ప్రాంతమే సంగమేశ్వరం. ఆ ప్రాంతానికి ఎనలేని ఆధ్యాత్మిక ప్రాశస్యం ఉంది. ధర్మరాజు వేపముద్దును శివలింగంగా ప్రతిష్ఠించిన ప్రదేశం అది. ఏడాదిలో 9 నెలల పాటు నీటిలో మునిగి ఉండటం ఈ ఆలయ ప్రత్యేకత. అందుకే సంగమేశ్వరంలోనూ కృష్ణా పుష్కరాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. కర్నూలు నుంచి ఆత్మకూరు మీదుగా కొత్తపల్లి మండలంలోని సంగమేశ్వరానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా పుష్కర్ ఘాట్ ఏర్పాటు చేశారు. శ్రీశైలం డ్యాంలో ఇంకా నీటి మట్టం అట్టడుగు స్థాయిలోనే ఉంది. కృష్ణా, తుంగభద్ర నదులకు పెద్ద ఎత్తున వరద నీరు రాకపోవడంతో శ్రీశైలం డ్యాంలో నీటి మట్టం ఏమాత్రం పెరగలేదు. గత నెలలో కురిసిన కొద్దిపాటి వర్షాలకు కేవలం 1 టీఎంసీ నీరు మాత్రమే శ్రీశైలం డ్యాంలో వచ్చి చేరింది. శ్రీశైలం డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 887 అడుగుల నీటి మట్టం ఉంది. 23.12 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. శ్రీశైలం డ్యాం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు అయితే ప్రస్తుతం 23 టీఎంసీల మాత్రమే నీరు నిల్వ ఉంది. ఈ నేపథ్యంలో కృష్ణా పుష్కరాలు ఆగస్టు 12 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. పుష్కరాల నాటికి శ్రీశైలం డ్యాంకు పెద్ద ఎత్తున వరద నీరు వస్తుందన్న ఆశాభావం వ్యక్తమవుతుంది. నెల రోజుల్లో పుష్కరాలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో వరద నీరు తప్పకుండా వస్తుంది. పుష్కరాల సమయానికి భారీ ఎత్తున వరద వస్తుందన్న ఆశాభావం ఇప్పటికీ కనిపిస్తోంది. కెమెరామెన్ రామస్వామితో చంద్రశేఖర్, ఎన్టీవీ, కర్నూలు. పుష్కరాలకు శ్రీశైలం, సంగమేశ్వరం ప్రాంతాలకు చేరుకునేందుకు రహదారులు కూడా అభివృద్ధి చేస్తున్నారు. ఆలయాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. పంచాయతీరాజ్, ఇరిగేషన్, దేవాదాయ, ఆర్డబ్ల్యూఎస్, కర్నూలు కార్పొరేషన్, రోడ్లు, భవనాల శాఖల ఆధ్వర్యంలో 154 పనులు చేపట్టారు. ప్రస్తుతం పుష్కర్ ఘాట్ల నిర్మాణం, రోడ్ల పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇవి పూర్తయ్యాక స్నానఘాట్ల వద్ద భక్తులు దుస్తులు మార్చుకునేందుకు తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేస్తారు. స్పెషల్ ఫోకస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రతిధ్వనించేలా పుష్కర సన్నాహాలు చేయాలనుకుంటోంది ఏపీ ప్రభుత్వం. గుంటూరు జిల్లాలో పుష్కర ఏర్పాట్లపై మా ప్రతినిధి కృష్ణ అందిస్తున్న రిపోర్ట్. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కృష్ణా పుష్కరాల నిర్వహణ ప్రస్తుతం ఆ పనులకు సంబంధించిన కార్యక్రమాలన్నీ జోరుగా సాగుతున్న పరిస్థితి. మొత్తం గుంటూరు జిల్లాలో 80 ఘాట్ల నిర్మాణం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి తగ్గట్లుగానే ప్రాసెస్ మొత్తం జరుగుతూ ఉంది ప్రస్తుతం. అయితే అమరావతి నుంచి ముఖ్యంగా చెప్పుకోవాలంటే కృష్ణా పుష్కరాలకు సంబంధించి కీలక ఘట్టం అమరావతి నుంచి ప్రారంభమవుతుంది. ఎందుకంటే లక్షలాది మంది పర్యాటకులు, లక్షలాది మంది భక్తులు ఇక్కడి నుంచే స్నానం ఆచరించాలని అనుకుంటారు. దీంతో ఇక్కడ ధ్యానబుద్ధ విగ్రహం దగ్గర నుండి అమరావతి టెంపుల్ వరకు దాదాపు 1.3 కిలోమీటర్స్ దూరం ఉన్నటువంటి ఘాట్ను, అతిపెద్ద ఘాట్ను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పనులు మొత్తం జరుగుతూ ఉన్నాయి.
అయితే ప్రభుత్వం ముందున్న రెండు ప్రధానమైన టార్గెట్లు అయితే ప్రస్తుతం పూర్తి కాలేదని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ 1.3 కిలోమీటర్స్ ఉన్నటువంటి దూరం ఉన్నటువంటి ఘాట్ నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. అయితే ఇది కేవలం ఇప్పుడు 30% మాత్రమే పూర్తయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీంతో పాటు గాలిగోపురం నిర్మాణం ఏదైతే ఉందో అమరావతికి సంబంధించి గాలిగోపురం నిర్మాణం దాన్ని అంటే పాతదాన్ని కోల్దోసేసి తర్వాత కొత్తగా పునరుద్ధరిస్తూ ఉన్నారు, కొత్త గోపురం కడతా ఉన్నారు. దానికి సంబంధించిన వర్క్స్ కూడా కేవలం 20% మాత్రమే పూర్తయినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అతి కీలకమైన ఈ రెండు పనులు పూర్తయితే కానీ పుష్కరాలకు సంబంధించి ప్రధాన ఘట్టం పూర్తయ్యే అవకాశం లేదు. దీంతో పాటు మరొక 7 శాఖలను ప్రభుత్వం కీలకంగా పనిచేయించాలని నిర్ణయం తీసుకుంది. వీటిలో మనకి మేజర్ అండ్ మైనర్ ఇరిగేషన్, ఎందుకంటే వచ్చిన భక్తులకు స్నానానికి అంటే పుష్కర స్నానానికి సంబంధించి నీటిని సప్లై చేయాలన్నా తాగునీరు కానీ ఇక ఏ నీరు కావాలన్నా కానీ దీని మీద ఆధారపడాలి. కాబట్టి ఖచ్చితంగా మేజర్ అండ్ మైనర్ ఇరిగేషన్కి సంబంధించినటువంటి కీలక బాధ్యతలు ఉంటాయి. దీంతోపాటు ఆర్టీసీ అంటే ఇది ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులను కానీ లేదంటే జిల్లా నుంచి వచ్చే భక్తులు కానీ తరలించాలంటే పుష్కర ఘాట్లో తరలించాలంటే ఆర్టీసీ పని అనేది బాధ్యత అనేది ఇక్కడ చాలా కీలకం. దాదాపు 600 పైగా బస్సులు ఇక్కడ పుష్కర ఘాట్ల నుంచి నడపాలని నిర్ణయించడం జరిగింది. దీంతోపాటు రెవెన్యూ అనేది చాలా కీలకం. అంటే ఉన్న పనులు మొత్తం కూడా సమర్థవంతంగా నిర్వహించాలంటే అలాగే వచ్చిన పుష్కర భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండాలంటే రెవెన్యూ శాఖ చాలా కీలకంగా పనిచేయాల్సి ఉంటుంది. అలాగే పోలీస్ శాఖ, అలాగే పౌర సరఫరాలు, ఎండోమెంట్ ఈ మొత్తం కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తే తప్పితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పుష్కరాలు అంటే గ్రాండ్ సక్సెస్ అయ్యే పరిస్థితి ఉంటుంది. మొత్తం అన్ని శాఖలు పనిచేస్తే పోలీస్ శాఖకు సంబంధించి అత్యంత పకడ్బందీగా రక్షణ వ్యవస్థను నిర్మించాలని అనుకుంటా ఉంది. దీనికి సంబంధించి సెంట్రల్ కమాండ్ సిస్టమ్ ఇప్పటికే గుంటూరులో కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అమరావతి తదితర ప్రాంతాల నుంచి మొత్తం 80 ఘాట్లు ఉన్నాయి. ఈ 80 ఘాట్ల నుంచి సీసీ కెమెరాలు అలాగే ఈ ఘాట్లలో డ్రోన్ కెమెరాలతో పహారా కాయడంతో పాటు హెలికాప్టర్లో కూడా పహారా కాస్తూ వీటిని ఎప్పటికప్పుడు సెంట్రల్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్కి అనుసంధానం చేస్తారు. తద్వారా ఎవరైనా అనుమానితులు లేదంటే తప్పిపోయిన వారు ఇట్లా ఎవరైనా ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద ఒక ప్రత్యేక దృష్టి పెట్టేందుకు ఈ సెంట్రల్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ను ఏర్పాటు చేయడం జరిగింది పోలీస్ శాఖ. అట్లాగే మొత్తం వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పుష్కర నగరాలను ఏర్పాటు చేస్తూ ఉంది ప్రభుత్వం. మొత్తం గుంటూరు జిల్లాలో 6 పుష్కర నగరాలను ఏర్పాటు చేస్తూ ఉంది. అందులో అమరావతిలో 3, అలాగే గుంటూరు గోరంట్ల ప్రాంతంలో 1, అలాగే సీతానగరం ప్రాంతంలో ఒక 2 పుష్కర నగరాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటి ద్వారా ఏంటంటే దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ముందుగా ఈ పుష్కర నగరం చేరుకుంటారు. అక్కడే వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు అందజేస్తారంటే కాలకృత్యాలు తీర్చుకోవడానికి కానీ తర్వాత రిఫ్రెష్ అవడానికి స్నానం చేయడానికి. అక్కడి నుంచి స్నానం చేసిన తర్వాత తిరిగి పుష్కర ఘాట్లకు వస్తారు. దీనికోసం మొత్తం గుంటూరు జిల్లాలో 6 పుష్కర ఘాట్లను ఏర్పాటు చేసింది. దీనికోసం 500 కోట్ల రూపాయలు మొత్తం అంటే పుష్కర ఘాట్ల నిర్మాణం కానీ పుష్కర నగరాల నిర్మాణం కానీ మొత్తం పుష్కరాలను నిర్వహించేందుకు కానీ 500 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇప్పటికే కేటాయించడం జరిగింది. బస్ సర్వీసులతో పాటు రైల్వే సర్వీసులు కూడా పుష్కర నగరాలకు సంబంధించి వాడుకోవాలని ప్రభుత్వం యోచిస్తూ ఉంది. దీనికోసం సికింద్రాబాద్ నుంచి ఆ పైనుంచి వచ్చే ప్రయాణికులు భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం సూపర్ ఫాస్ట్లను పెదకూరపాడులో హాల్ట్ చేయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు విజయవాడ పైనుంచి వచ్చే ప్రయాణికుల కోసం తాడేపల్లి ప్రాంతంలో రైలు హాల్ట్ను చేయాలని నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా బస్సుల్లో కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు భక్తులు ఎవరైతే ఉన్నారో వారు నేరుగా పుష్కర ఘాట్ల వద్దకు రైల్లో చేరుకునే అవకాశం ఉంటుంది. రోడ్డు మార్గంలో ఒక్కోసారి ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి రైళ్లలో తరలించాలని కూడా ప్రభుత్వం యోచిస్తూ ఉంది. దీంతోపాటు అంటే అత్యాధునిక హైటెక్ టెక్నాలజీని కూడా ఉపయోగించి అంటే వచ్చిన వారికి రూట్ మ్యాపింగ్తో పాటు ఇక్కడ వైఫై సౌకర్యం ఇతర ఏది కావాలన్నా కానీ అత్యధిక ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి ఈజీగా వచ్చి పుష్కరాల్లో స్నానం చేసి వెళ్లే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడతా ఉంది. దీంతోపాటు దేవాదాయ శాఖ అమరావతిలో ప్రత్యేకంగా దేవాలయాల నమూనాను కూడా ఏర్పాటు చేస్తుంది. దీని ద్వారా వచ్చే భక్తులకు అంటే మన జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే ముఖ్యమైన దేవాలయాలు ఉన్నాయో ఆ దేవాలయాలన్నింటినీ కూడా ఒకే చోట నమూనా దేవాలయం నిర్మిస్తే వచ్చిన వాళ్ళు వేరే ఇతర ప్రాంతాలు వెళ్లకుండా ఇక్కడే పుష్కర ఘాట్లలో స్నానం చేయటం అలాగే ఇక్కడే దర్శనం చేసుకోవడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఈ 1.3 కిలోమీటర్స్ ఏదైతే ఘాట్ ఉందో ఇక్కడే
పుష్కరాలకు సంబంధించి పుష్కర స్నానం అలాగే పిండ ప్రదానాల కార్యక్రమం కూడా పూర్తి చేసుకొని ఈ పుష్కరాలను అంటే ఏదైతే హిందువులు చాలా పవిత్రంగా భావిస్తారో పుష్కర స్నానాన్ని, ఆ పుష్కర స్నానాలకు సంబంధించి గ్రాండ్ సక్సెస్ చేయాలని ప్రభుత్వం యోచిస్తూ ఉంది. కెమెరా పర్సన్ శేఖర్తో కృష్ణ, ఎన్టీవీ, గుంటూరు జిల్లా.